ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన నేను లాస్ట్ ఇయర్ చెప్పిన ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ మినిమం, తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది క్లింకారా అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కలేనా? ఓకే, ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లీంకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా టాప్ హీరోస్, విజయ్ దేవరకొండ, టాలీవుడ్లో వీళ్ళకి సంబంధించిన కెరియర్ ఎట్లా ఉండబోతుందంటే? విజయ్ దేవరకొండ తప్ప అందరిది బాగానే ఉంది. ఇప్పుడు చెప్పింది విజయ్ దేవరకొండ బాగా, ప్రభాస్ది విజయ్ దేవరకొండ ఇద్దరిది ప్రాబ్లం. ఓకే, విజయ్ దేవరకొండ ఏంటి చాలా యంగ్ అండ్ చాలా అయితే కెరియర్ బాగాలేదు. శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఆయనది మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఏమన్నా హోమాలు చేయాలా? వాళ్ళు వినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఈయన మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు. వేణుస్వామి నాకు వచ్చేదేముంది? నాకు సినిమా వాళ్ళు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్మినా ఎక్కడ వాళ్ళు ముహూర్తం పెట్టింది సినిమా. అది ఓకే, అది ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే నీకు అండర్ కరెంట్గా అది ఏనటువంటి కొవ్వు ఉంటుంది, ఈగో. ఎప్పుడైతే ఆ ఈగో వస్తుందో అన్ని అమ్మేస్తాయి. హీరోయిన్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు. యాంకర్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు. అట్లనే హీరో అయినాక పనికొచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు. సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది. మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముందిలే, మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం. అట్లా ఎంతోమందిని చూసిన నా జిందగీలో. ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతోమందిని చూసిన. మళ్ళీ ఎమ్మెల్యేకి పోగానే మళ్ళీ మనకు ఫోన్లు చేసిన వాళ్ళని చూసిన. అందుకని నేను రెస్పాండ్ గాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే. అందుకని లైట్ తీసుకుంటాను, వీళ్ళకి యోగం లేదని వదిలేస్తాను. పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం, మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇది కూడా ఒకటి. 2024 జూలై వరకు అయితే అవకాశం ఉండదు, తర్వాత చెప్పలేం. ఓకే, ఎలక్షన్లు అయ్యే వరకు ఏముండదు. అది ఆయన వ్యక్తిగతమైన అంశం. అది వ్యక్తిగతమైన అంశం. నేను దాన్ని రాజకీయంగా చూడట్లా. అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం, ఆయన ఇష్టం అది. సో అది ఇప్పుడైతే జరిగే అవకాశం లేదు. మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో, ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ 2024 జూన్ లోపు అయితే లేవు, జూన్ తర్వాత ఉన్నాయి. ఓకే, మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత, అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదని మీరు పదే పదే అంటారు. ఎస్, మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి? మస్తు చెప్పిన. ఆయనకు చెప్పేటోడు లేడు ఫస్ట్. అసలు ఆయనకు చెప్పగలిగిన మొగోడే లేడు ఆయన పక్కకు. ఎవడు చెప్తాడు? పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది? గురూజీకి ఉంది. గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాడు. ఇంకెవరు చెప్తారు? మనోహర్ చెప్పాడు. చిరంజీవి గారు ఆస్కు రూల్ అవుట్. ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు, అయిపోయింది, కథం. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా? అవసరం. గురువే కాదు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, తల్లి, ఎవడో ఒకడు. గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా. ఇప్పుడు ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే. చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే, వీడు ఎవ్వరి మాట వింటలేడు, వీడు కావరం బట్టి తిరుగుతున్నాడు, పెళ్లి చేస్తే పెళ్ళాం మాటిని సెట్ అవుతాడని చేస్తారు. ఓ, ఇది పనిష్మెంట్ అయితే? పనిష్మెంటే కానీ మంచి పనిష్మెంట్. మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటి వరకు. ఇప్పుడు పెళ్ళాం మీద ప్రేమతోనో, బిడ్డల మీద ప్రేమతోనో, జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు. భార్య కూడా గురువే, ఎందుకు కాదనుకోవాలి? భర్త కూడా గురువే, తండ్రి గురువే, తల్లి గురువే. అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? పెళ్ళాం చెప్తే మొగడేమంటాడు, నీ మాటి నాన్న పో అంటాడు. పెళ్ళాం కూడా నీ మాటి నాన్న పో అంటది. అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు.
సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు వినాలి. సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు, తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు, కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం 10 సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన, ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన. ఓకే, ఆయనతోని 1-2-3 సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు ట్రావెల్ చేసిన, చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు. సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే, కాదని నేనేం చెప్పట్లా. కానీ ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ప్రతి మనిషి, నేను ఒకటే అనుకుంటాను, నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి, నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప, నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు. నాకు శత్రువులు మిత్రులు లేరు, అందరం బాగుపడాలా. పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, నేను అదే కోరుకుంటా. పవన్ కళ్యాణ్ ఓడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి, నేను కోరుకునేది అది. కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్. నేను అందుకని ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్. ఆయనది స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి. ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియనప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతారు. నేను అదే చెప్తున్నా, నేను మంచి వేరే చెప్తున్నా, కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు నన్ను మనదానిక జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు, నన్ను ఏమంటారు, పాజిటివ్ ట్రోల్ చేసిర్రు. ఏమని చేసిర్రు, జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, కిందనే నాది వీడియో ఏమని అంటే 3 కాకుండా 30 చేసుకుంటాడు, నువ్వు చేసుకోవాలి. సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా. అంటే నేను అదే అంటే నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తా. సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, నేను ఆయన ఫ్యాన్నే. జల్సా సినిమా నేను కూడా చూసి చిట్టీలు చింపి ఎగిరేసినోన్నే జల్సా సినిమా. సో నాకు ఇష్టమే కదా. సో వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు. కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన అంటే ఇష్టమే. ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు? సినిమాలు బాగానే ఉంటాయి, ఆయనకు తిరుగులేదమ్మా. ఆయనకు సినిమాలలో తిరుగులేదు, రాజకీయమే కష్టం. ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది, లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్, సినిమాలకే అంకితం. రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ 100 అయితే మనం 20 అంతే, 20 ఊహించుకోవాలి అంతే. అదే సినిమాలో 100కో 200 ఊహించుకో, సూపర్, తిరుగులేదు. రైట్. ఇంకొక సెన్సేషనల్ కపుల్తో తీసుకుందాం. సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్. సో ఆ ఇద్దరు జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపొద్దున ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు. సో ఏమైపోయింది అంటే, నేను ఇట్లా చెప్పంగానే వీడికి ఏం పని లేదా, పాట లేదా, వీడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్స్ అని మొత్తుకుంటుంటే వీడికి పిచ్చి లేచిందా అన్నట్టు అయిపోయింది. నేనేం చెప్తున్నా అంటే, ఈ పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్. అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతాను నేను మిగతా విషయాలు మాట్లాడా. అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ 10 పెళ్లిలలో 8 పెళ్లిళ్ళు విచ్ఛిన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం. తెలంగాణలో ఇండియాలో ఉన్న కుజదోషం అమెరికాలో ఉండదు, ఆఫ్రికాలో ఉండదు. సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి. సో మన దేశంలో కుజదోషం ఉంటుంది, శుక్రదోషం ఉంటుంది, లావణ్య త్రిపాఠికి గురుదోషం ఉంది, వరుణ్ తేజ్కు నాగదోషం ఉంది. కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా, ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది. ఇవాళ చెప్తున్నాను నీకు. సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వేసి చెప్తాం, మీరు పెళ్లి చేసుకోకంటారా అని. అయినా మా చావు మేము చేస్తాం, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని జోష్లో పెళ్లి చేసుకుంటాం. అంటే ఇప్పుడు 6 ఏళ్ల ప్రయాణం, వాళ్ళ ప్రేమ అనేది 6 ఏళ్ళు ప్రయాణించి పెళ్లి పీటలు ఎక్కిందని మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్లి చేసుకున్నారు విడిపోతారని మీరు చెప్తున్నారు. అంటే మొదలే చెప్తారు వాళ్ళకు, నేను చెప్పడం కాదు ఇది. ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది. వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్ళకు, మీరు విడిపోతారు చేసుకోకండి అని. అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది అంటే, మేము కలిసి ఉంటాం, మీరెంత మా ముందరా అనుకొని చేసుకుంటారు. అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం, నేను కూడా కాదంటలేను. నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి. కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి ఎప్పుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు, ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఎప్పుడు కూడా మగవాడు అణిగిమణిగి ఉండాలి. ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు, ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్, వర్క్ స్ట్రెస్, ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోయినప్పుడు లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలోనో వాళ్ళు బరస్ట్ అవుతారు.
దాన్ని అర్థం చేసుకోగలగాలి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, పీసీఓడి, పీసీఓఎస్ల వల్ల వాళ్ళు ఏదైనా అరిచి మాట్లాడినా 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే కథమైపోతుంది కిస్సా. కానీ మనోళ్ళు అట్లా ఉండదు కదా, దాన్ని సీరియస్గా తీసుకొని మగోళ్ళు మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెళ్ళాం మీదకి అరవడము, అది ఎక్కడికో దారితీసి విడాకులకు దారితీస్తాయి. సో దీంట్లో అత్త ఒక క్యారెక్టర్, తల్లి ఒక క్యారెక్టర్, తోటికోడలో క్యారెక్టర్, వీళ్ళందరూ వచ్చి పెంట పెట్టడం వల్ల విడాకులు అవుతాయి. అయితే మీరు అనొచ్చు ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా, జాతకానికి ఏం సంబంధం? దాంట్లోనే డిసైడ్ చేస్తాం. గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. నా వరుణ్ తేజ్ జాతకంలో గురువు నీచము, శుక్రుడు నీచము, లావణ్య త్రిపాఠి జాతకంలో నాగదోషము, కుజదోషము. సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది చాలా పెద్ద మిరాకిల్. అదొక పెద్ద మిరాకిల్, అదొక ఇక అర్థం కానటువంటి చిదంబర రహస్యం. ఓకే, అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ టాక్ ఆఫ్ ద టౌనే మనం గతం అంటే మెగా ఫ్యామిలీ అని కాదమ్మా, తప్పది మాట్లాడుకోవడం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయట తెలుస్తుంది, మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనం అది సెలబ్రిటీ కాదు కాబట్టి చెప్పం అంతే. సో అలానే అంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీకి కాబట్టి ఇంత చర్చ కూడా నేను జరుగుతుంది. కూడా అందుకనే చెప్తా కదా, నన్ను నేను ప్రూవ్ ఇప్పుడు మీరు చేసుకోవాలి అంటే నాగ చైతన్యకి డివోర్స్ అవుతాయని చెప్పారు, అఖిల్ కి పెళ్లి కాదు పెళ్ళైనా డివోర్స్ అవుతుందని అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన కూడా పెళ్లి కెరియర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన సెట్ కాడని చెప్పిన. ఎందుకంటే ఆయన జాతకంలో ఉన్న దోషము, మా చుట్టమేమో నాకీలు, నాకు శత్రువా, ఎందుకు చెప్తా? సో ఇవన్నీ ఉన్నాయి, నేను చెప్పినవి చాలా ఉన్నాయి. నేను చెప్పినవి అన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే నేను చెప్పిన 100లో 98 సక్సెస్. నా సక్సెస్ రేట్ 98. నేను చెప్పినవి ఆల్మోస్ట్ ఆల్ జరిగినాయి. నేను చెప్పినవి జరగలేదు అనేది వెతికితే కష్టం, అసలు జరగకుండా ఉండవు. కాకపోతే ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే. రెండోది ఏంటంటే ఎందుకు చెప్తున్నావు అంటే పబ్లిసిటీ కోసం చెప్తున్నా, బరాబర్ చెప్తా. నా లైఫ్కు నేనే సీఈఓ, మరి నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి, ఎవడు చెప్తాడు నన్ను? బట్ అలా ఒకరి లైఫ్ ని పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళని మాత్రమే చెప్తా. వాళ్ళ లైఫ్ ని ఇలా మీడియాలో ప్రస్తావించడం వాళ్ళ దృష్టిలో చెడవుతుంది కదా. వాళ్ళ దృష్టిలో చెడు అయినా వాళ్ళ వల్ల కొంతమంది బాగుపడతారనే ఉద్దేశం. సమంత, నాగ చైతన్య ఎగ్జాంపుల్ వల్ల చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే వేణుస్వామి నిజాలు చెప్తాడు, సమంత నాగ చైతన్యది ఇట్లా అయ్యింది కాబట్టి మేమిద్దరం వస్తాం అని నా దగ్గరకు వచ్చి కూర్చొని, స్వామి గారు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, మా ఇద్దరికి షష్టాష్టకాలు అయినాయా, మేము చేసుకోవాలా వద్దా అని అడిగితే అమ్మాయి ఏమంటుంది? తల్లిదండ్రులకు చెప్తుంది అమ్మాయి, వేణుస్వామి చెప్పితే నిజంగా నమ్ముతా, లేకుంటే నా పిల్లగానే చేసుకుంటా. కొన్ని అంచనాలు తప్పొచ్చు కదా మీరు చెప్పిన ప్రెడిక్షన్స్. అంచనాలు తప్పవు, టైం తప్పుతుంది. నేను డిసెంబర్ అంటే అది జూన్కి వెళ్ళొచ్చు, నేను జనవరి అంటే జూన్కి వెళ్ళొచ్చు, కానీ అంచనాలు తప్పవు, జరిగి తీరాల్సిందే. పాలలో ఉప్పు వేస్తే 100% పాలు విరిగిపోవలసిందే. కానీ అది పాలు పొంగినప్పుడు ఇరిగిపోయినాయా, పొయ్యి మీద వెట్టంగా ఇరిగిపోయినాయా, దించేటప్పుడు ఇరిగిపోయినాయా అనేది తేడా. సో జరిగి తీరాల్సిందే. సో చాలామంది మారుతున్నారు. నేను చెప్పడం వల్ల షష్టాష్టకాల గురించి, సమంత నాగచైతన్య గురించి మాట్లాడినప్పుడు చాలామంది రియలైజ్ అవుతున్నారు. చాలామంది వేణుస్వామి దగ్గరకు వచ్చి మీరు చెప్పింది ఇంకా రబ్బర్ స్టాంప్ అని ఫిక్స్ అవ్వాలి. కాకపోతే నేనేం చేయలేను, నన్ను తిట్టుకున్నా నేనేం చేయలేను. ఇప్పుడు నేను నమ్మే వాళ్ళతో నాకు నా లింక్ అమ్మ, నమ్మనంతో నాకేం పని? ఈ ప్రపంచంలో ఇట్లా 2 చేతులు ఎత్తి నన్ను నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి అని చెప్పింది నేను ఒక్కడనే. ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా చెప్తా, చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. ఆ సమస్యలు మీ దగ్గర ఉన్న పంతులకో, పురోహితులకో, జ్యోతిష్కులకో చూయించుకోండి. పెద్ద సమస్యలు అయితేనే నా దగ్గరికి రండి, చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. పెద్ద సమస్యలు ఉంటే నా దగ్గరికి రండి. అంటే మీ లెవెల్ పెద్దది, నా లెవెల్ పెద్దది అంటలేను అమ్మా. పెద్ద సమస్య ఉంటే రమ్మన్నప్పుడు చిన్న సమస్యలకు మీరు పరిష్కారం, క్యాన్సర్ లాంటి రోగాలకు నా దగ్గరికి రండి, మీకున్న రోగాలకు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ మీరు చాలా పూజలు కామాఖ్య దేవాలయంలో చేస్తూ ఉంటారు, అనేక వీడియోల్లో నేను చూశాను. ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, లేదంటే గెలుపోటములను డిసైడ్ చేసే ఒక శక్తి ఆ దేవస్థానానికి ఉందంటారు? 100% ఉంది. కాకపోతే ఏమైతుంది అంటే జనాలు వెళ్తున్నారు కానీ ఏం చేయాలో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు శక్తిపీఠాలలో క్రియాపీఠం, ఇప్పుడు కామాఖ్య అనేది యోనిపీఠం, అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటే చాలు, మనం అంతకుమించి ఏం లేదు. సరస్వతి బాసర పోయినప్పుడు ఏం చేస్తాం? అన్నప్రాసన, మన అక్షరాభ్యాసం చేస్తాం. నువ్వు అక్షరాభ్యాసానికి పోయినప్పుడు ఆ పూజ చేయకుండా దర్శనం చేసుకుని వస్తే లాభం ఏముంది? అట్లనే కామాఖ్యకు పోయినప్పుడు నువ్వు ఏ పూజకు పోతున్నావు? కామాఖ్య అనేది పేరే కానీ 10 దేవాలయాలు ఉన్నాయి, 10 మహావిద్యలు. అసలు నీకు ఏం కావాలని పోతున్నావు? ఇక్కడ నుండి పొలోమని ఫ్లైట్ ఎక్కేసి కామాఖ్యలో దిగుతున్నావు, పోతున్నావు, దర్శనం చేసుకుంటున్నావు, వస్తున్నావు. మొన్న నాకు తెలిసిన ఒక ప్రముఖ పొలిటీషియన్ పోయింది కామాఖ్యకు, ఉత్తగానే దర్శనం చేసుకుని వచ్చింది. నువ్వు పోయింది ఎందుకు? నీ మీద కేసులు పోతందుకు. నువ్వు పోయినప్పుడు పూజ చేసుకుని రావాలి కదా. నువ్వు దేనికోసం పోవాలి? బగాలంకి పూజలు చేసుకుని రావాలి. పూజలు చేసుకోకుండా దర్శనం చేసుకుని వస్తే నీకు రెమెడీ ఎట్లయితుంది?
సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాముడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు, శివుడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉంటాయి, 10 రకాల పనులు ఉంటాయి. 10 రకాల క్రియల్లో నువ్వు సినిమా హీరోయిన్వా, పొలిటీషియన్వా, బిజినెస్ ఉమెన్వా, ఎంటర్ప్రెన్యూర్వా, నీకు జైలుకు పోయే యోగం ఉందా, లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా, నీకు డబ్బులు కావాలన్నా, భర్త కావాలన్నా, సంతానం కావాలన్నా, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్కు సంబంధించిన రెమెడీ ఉంటుంది. సో నువ్వు ఆ రెమెడీ చేసుకొని వస్తే సఫలీకృతం అవుతుంది తప్ప దర్శనం చేసుకొని వస్తే సఫలీకృతం ఎట్లయితుంది? సో దానివల్ల ఫెయిల్యూర్ అవుతుంది. చాలామంది పొయ్యి వస్తున్నారు, పొయ్యి వచ్చినంత మాత్రం డెవలప్మెంట్ కాదు. నీకు ఏం కావాలనో అక్కడ చేయించుకో. నువ్వు 10 రకాల పూజలు ఉంటాయి, 10 రకాల అమ్మవార్లు ఉంటారు, 10 రకాల దేవాలయాలు ఉన్నాయి. నువ్వు 10 గుడులకు తిరిగి దర్శనం చేసుకో. లేకపోతే నీకు ఏం కావాలి? శత్రువు మీద జయం కావాలన్నా, డబ్బు కావాలన్నా, అధికారం కావాలన్నా, వశీకరణం కావాలన్నా, నీకు వశీకరణం కూడా సిద్ధిస్తుంది అక్కడ. ఈ అన్ని అంశాలకి ఒక్కొక్క ప్రాముఖ్యతమైన పూజలు ఉన్నాయా? 10 రకాల పూజలు ఉన్నాయి. ఇది తెలియకుండా నువ్వు పోయి ఉత్తగా దండం పెట్టుకొని వస్తే ఎట్లా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి అందరూ రాజశ్యామల యాగం అని చేస్తూ ఉంటారు, లేదంటే ఇప్పుడు అది కూడా 2 ఉంటాయమ్మా. సుదర్శన యాగం అవన్నీ చిన్న చిన్నవి, వాటి గురించి ఎవరు చేయించరు. జనరల్గా పెద్దయ్యే ఉంటాయి, రాజశ్యామల బగాలముకి చేస్తారు. బట్ వాటిలో కూడా వామాచారం, దక్షిణాచారం ఉంటుంది. దక్షిణాచారం అంటే కుడి చేతితో చేస్తారు, దాంట్లో అంతా పూలు పండ్లు పాయసం పెట్టి చేస్తారు. వామాచారం వచ్చేటప్పటికి నాన్ వెజ్ లిక్కర్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్. వామాచారంలో నేను ఒక్కడనే ఫేమస్, ఎందుకంటే అవి చేయాలంటే భయపడతారు కాబట్టి నేను ఒక్కడనే, రిజల్ట్ కూడా తొందరగా ఉంటుంది, నేను చేయిస్తాను. సో జనరల్గా నేనే ప్రచారంలోకి తీసుకొచ్చిన కాబట్టి దాని క్లారిటీ ఏంది అనేది నాకు ఒక అవగాహన ఉంది. వామాచారం ఎట్లా చేయాలి, అక్కడ ఏంది పరిస్థితులు అనేది. చాలామందికి ఏం చేస్తున్నారు ఈ మధ్యన, దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదో టీవీలో చెప్పంగానే అందరు పొలోమంటే వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని వస్తారు. దర్శనాలు చేసుకోవడం కాదు, అట్లీస్ట్ అక్కడ ఒక చిన్న పూజన చేసుకొని వస్తే అనుకూలంగా ఉంటుంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.